మాధవీలత. నా ఏజ్ నేను 56 కంప్లీట్, 57 రన్నింగ్. నాకు ఇంద్రాణి వచ్చి నాకు ఫ్రెండ్. ఇంద్రాణి చెప్పడం వల్ల నేను జాయిన్ అయ్యాను. నేను వెయిట్ లాస్ గురించే ఇక్కడికి వచ్చాను. సార్ మీరేమో చెప్తున్నారు, నాకు వినపడడం లేదు. వెయిట్ లాస్ గురించే వచ్చాను. నేను చాలా రోజుల నుంచి చాలా రకాలుగా ట్రై చేశాను. కానీ వెయిట్ లాస్ అవుతున్నాను, మళ్ళా గెయిన్ అవుతున్నాను. అందుకోసమే వచ్చాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఫస్ట్ రోజు చెప్పిండే ఏనుగు ఏనుగు కథ నాకు మైండ్‌లో బాగా నాటుకుపోయింది. మీరు చెప్పారు కదా! ఆలోచనలనేటివి మన తిండి వల్ల రాదు. మన వెయిట్ అనేది తిండి వల్ల కాదు, ఆలోచనల వల్ల వస్తది అని చెప్పారు కదా! అది బాగా ఆహ్, బాగా నచ్చింది నాకు. తర్వాత నేను చాలా రోజులుగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు వెయిట్ లాస్ అవ్వాలి, ఈ వెయిట్ లాస్ వల్లే నా ప్రాబ్లమ్స్ అనే ఆలోచన నుంచి నేను పూర్తిగా బయటకొచ్చేసాను. నేను మెడిటేషన్‌లో ఉన్నాను కదా! మా గురువుగారు ఎప్పుడు చెప్పేవారు, మన ఫుడ్డు వల్ల కూడా మన ఆలోచనలు, మన జీవన విధానము ఆధారపడి ఉంటుంది. అలాగే ఆయనెప్పుడూ శాకాహారం నుంచి ఫలాహారానికి, ఫలాహారం నుంచి శ్వాసాహారానికి రావాలి అని చెప్పేవారాయన. నేనెప్పుడూ ఇట్లా పూర్తిగా ఫలాహారం మీద నేనెప్పుడూ ట్రై చేయలేదు. ఇన్ని రోజుల నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను కానీ ఎప్పుడు పూర్తి ఫలాహారం మీద ట్రై చేయలేదు. కానీ ఈ ఫలాహారం తీసుకున్న తర్వాత ఆహ్, కరెక్ట్‌గా ఆయన ఎంత కరెక్ట్‌గా చెప్పారో అర్థమైంది. అంటే మామూలు శాకాహారం బెస్టు. కాకపోతే శాకాహారం తీసుకున్న దానికన్నా కూడా ఫలాహారంలో ఉండడం వల్ల మన స్పిరిచువాలిటీ గ్రోత్ అనేది, అలాగే మన మెడిటేషన్‌లో ఎనర్జీ లెవెల్స్ తీసుకోవడం అనేది ఎంత డిఫరెన్స్ ఉందో నాకు ఈ 24 డేస్‌లో నాకర్థమైంది. ఇప్పుడు నేను వెయిట్ ఎంత లాస్ అయ్యానో అనేది ఆలోచించలేదు. కాకపోతే నిన్న నేను బయటికెళ్ళాను. నిన్న మ్యారేజ్ డే మాది. బయటికెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. చాలా వెయిట్ లాస్ చాలా వచ్చింది. ఒక 4, 5 కేజెస్ తగ్గింటావేమో అని అన్నారందరూ. అలాగే ఫేస్‌లో గ్లో కూడా పెరిగింది అని అయితే చెప్పడం జరిగింది. నాకైతే ఆహ్, గ్యాస్ట్రిక్ ఎక్కువుండేది. అది తగ్గిపోయింది. ఆహ్, ఫస్ట్‌లో బాగా ఎక్కువైంది అనిపిచ్చింది. తర్వాత బాగా కంట్రోల్ అయింది అనిపిస్తోంది. నేనైతే ఇప్పుడు వెయిట్ చూసుకోవడం కానీ, బీపీ చెక్ చేయించుకోవడం కానీ ఏమీ జరగలేదు. కానీ అన్ని కంట్రోల్‌లో ఉన్నాయి అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇవన్నిటికి కారణం మీ మీ గైడెన్స్ గురూజీ. మీకు అలాగే నాకు చెప్పిన ఇంద్రాణికి నేను మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సృష్టికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గురూజీ. థాంక్ యూ వెరీ మచ్.